₹1,00,00,000 మాట ఇంకోటి చెప్తాను, చెప్పమంటారా? ₹1,00,00,000 అయితే లేవు, కానీ ₹1,00,00,000 మాట ఉంది. ఏశావు ఎవరు? శరీర సంబంధి కదా. ఏశావు ఒక శరీర సంబంధి, దేవుని ప్రణాళికలో లేనివాడు. ఏశావు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడు, ఆత్మీయత లేనివాడు, ఆత్మీయ విలువలు తెలియనివాడు. అలాంటి ఏశావే తన తమ్ముణ్ణి క్షమించగలిగితే, ఆత్మ సంబంధివి, యేసు రక్తములో కడగబడ్డావు, దేవుని బిడ్డగా చెప్పుకుంటున్నావు, దేవుని ప్రణాళికలో ఉన్నావు, ఆత్మీయ విలువలు తెలుసు, ఆత్మీయత తెలుసు, మరి నువ్వెందుకు క్షమించట్లేదు? ప్రశ్న. ఒక భ్రష్టుడే క్షమించగలిగితే మనం వాడికంటే భ్రష్టులమా? ఆత్మ సంబంధులం కాదా మనం? దేవుని బిడ్డలం కాదా మనం? దేవుని బిడ్డలం కదా, క్షమించుకోవాలి కదా. వాడే క్షమించగలిగితే మరి నీవు ఎందుకు క్షమించలేకపోతున్నావు?